ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ఇంకా వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వారం మొదలవటమే కొంతవరకు ఖర్చులతోటి మొదలవుతుంది. బేసిక్గా మీరు ఒక విషయాన్ని గమనించారంటే వీళ్ళకి వీరు కోరుకున్న విధంగా, అంటే వీరికి ఇప్పుడు సమయానుకూలంగా అంటాం కదా, అలా సమయానుకూలంగా వాళ్ళకి ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు అర్జెంటుగా ఏదైనా కొంత అమౌంట్ కావాల్సి ఉంటే ఆ అమౌంట్ అనేది ఏదో ఒక రకంగా మీకు అరేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంతే తప్ప ప్రత్యేకించి మనకి చాలా కంఫర్టబుల్గా ఉన్నాము అనుకోవడానికి ఈ వృషభ రాశి వారికి ఛాన్సెస్ అనేవి కనిపించటం లేదు. కాబట్టి ఏంటంటే వారం మొదలవటమే కొంతవరకు ఖర్చులతోటి మొదలవుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. తొందరపడి వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండటం, అలాగే మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇంకా తర్వాత విషయం ఏంటంటే ఇలా కొంత కంటిన్యూ అయిన తర్వాత మీకు 29, 30వ తారీఖు నుంచి మాత్రం కొన్ని మంచి మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. సరే, ఈ మార్పులు ఏమిటో చూద్దాం. ముఖ్యంగా కొంతవరకు ఆలయ దర్శనాలు లాంటివి చేసుకునే అవకాశం ఒకటి కనపడుతోంది. రెండోది ఏంటంటే మీకు గనక గురువుగారు ఉంటే గురు దర్శనం లాంటిది కూడా మీరు చేసుకుంటారంటే ఆశ్రమాలకు వెళ్ళటం, గురు దర్శనం చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ఇంకా మూడో విషయం ఏంటంటే ఆర్థికంగా కొంత అనుకూలత అనేది కూడా మీకు గోచరిస్తోంది. ఇంకా దీని తర్వాత వీరికి ఆర్థికంగా కూడా కొంత అనుకూలత అనేది మనకి కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు మనకి ముందుకు వెళ్ళేందుకు అవకాశం అనేది కూడా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి వారం మొదలవటం కొంచెం ఇబ్బందికరంగా మొదలైనా కూడా మిగతా విషయాలలో చాలా పాజిటివిటీ అనేది కనపడుతుంది. ముఖ్యంగా మీ సంతానానికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ సంతానం ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే వాటిల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండటం, అలాగే వారికి ఆర్థికంగా చక్కటి అభివృద్ధి రావటం, మీ సంతానం గనక చదువులో ఉంటే, అంటే చదువుకుంటున్న వారైతే వారికి చదువులో కొంతవరకు మంచి అనుకూలమైన స్థితిగతులు రావటం, ఇలాంటివన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి 29వ తారీఖు తర్వాత నుంచి చాలా బాగుండబోతోంది. కొంతవరకు వారికి వాళ్ళు పెడుతున్న పెట్టుబడులలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా కనపడుతోంది. ఇంకా బేసిక్గా ఇందాక మనం చెప్పుకున్న విషయం, కొంచెం మీ యొక్క రిలేషన్షిప్లో మీ భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మీరు చోటు ఇవ్వకుండా ఉంటే వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తులకు చెప్పుకున్నాం, వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా మంచి అనుకూలమైన స్థితిగతులే మనకి కనపడుతున్నాయి. అలాగే మీరు కనుక రుణాలు తీర్చాలి అని ప్రయత్నం చేస్తుంటే 29వ తారీఖు తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా కోర్టు విషయాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవేవి చాలా పెద్దగా ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది కనిపించటం లేదు. ఇవన్నీ కొంచెం స్టాగ్నెంట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వృషభ రాశి వారి ఫలితాలు. అయితే వృషభ రాశి వారు ఈ వారం అంతా కూడాను మీరు ముఖ్యంగా శివుడికి సంబంధించి బిల్వాష్టకం చదువుతూ ఉండటం, శివారాధన చేయటం, అలాగే శివుడికి బిల్వపత్రాలతోటి పూజించటం వలన ఇంకా మంచిగా ఆర్థిక స్థితిగతులు మారటం, అలాగే మంచి గుర్తింపు రావటం, చేస్తున్న పనిలో కూడా మీకు చాలా ఈజీగా మీ గురించి నలుగురు తెలుసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇది చేస్తూ ఉంటే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇవి వృషభ రాశి వారి ఫలితాలు.